మూవీ రివ్యూ ఆఫ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం. పర్లేదండి, సినిమా బాగానే ఉంది. అంత గ్రేట్గా అనిపించకపోవచ్చు, బట్ ఫైన్. పాటలుగా బాగానే ఉంది. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 10 to 20 minutesలో క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ స్టోరీని బాగానే తీసుకెళ్లారు. కాకపోతే కొంచెం ముందుకు వెళ్తున్న కొద్దీ కాస్త లాగ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. కాసేపటికి మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం, కాసేపటికి మళ్ళీ లాగ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ దాంతోపాటు మనం ఈ సినిమాలో ఏం జరగబోతుందనే విషయాన్ని ప్రిడిక్ట్ చేసే విధంగా ఉంటుంది ఈ ఫిల్మ్ స్క్రీన్ ప్లే. సో కొంచెం ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే రావు రమేష్ గారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వల్ల చాలా సీన్స్ పండుతాయి, ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాయి. మధ్యలో అంత గ్రేట్గా లేని సీన్స్ని కూడా తన యాక్టింగ్ తోటి అండ్ దాంతోపాటు డైలాగ్ డెలివరీ తోటి చాలా బాగా పండించారు. సినిమా నార్మల్గా చూసుకుంటే కొంచెం ఇలాజికల్గానే ఉంటుంది, బట్ స్టిల్ ఎంటర్టైన్మెంట్ వే ఆఫ్ ఫిల్మ్ కాబట్టి పర్లే నడుస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఒకటేనా అంటే లేదు, కొన్ని సీన్స్లో ఎమోషనల్గా కూడా చాలా బాగా వర్కౌట్ అయినట్టుగా అనిపిస్తుంది. లాస్ట్లో వచ్చే కొన్ని సీన్స్ కావచ్చు, మధ్యలో కొన్ని సీన్స్ కూడా ఉంటాయి. ఎమోషనల్లీ కొంచెం మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ని టూ మచ్గా కంటిన్యూ చేయకుండా నెక్స్ట్ సీన్లోనే ఒక కామెడీ సీన్ తోటి ఆ ఫిల్మ్ ఫ్లేవర్ని ఇటు టూ మచ్ హెవీ హార్టెడ్గా అండ్ ఇటు సిల్లీగా చేసేయకుండా మధ్యలో బ్యాలెన్స్ చేసేలా ఉంటాయి. మీకు ప్యూర్లీ రావు రమేష్ గారిని ఒక మంచి డిఫరెంట్ ఫనీ వేలో అండ్ ఫుల్ టు ఫుల్ స్టోరీ అంతా తన మీద డిపెండ్ అయ్యి ఉన్న ఫిల్మ్ చూడాలనుకుంటే మాత్రం మీకు ఈ ఫిల్మ్ మంచి ఆప్షన్. ఇంకా టెక్నికల్ విషయాలు మాట్లాడుకుంటే టెక్నికల్గా సినిమా బాగానే ఉంది. మ్యూజిక్ చాలా చోట్ల హెల్ప్ చేసింది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ ఫిల్మ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అని మాత్రం చెప్పను, కానీ చాలా సీన్స్లో మాత్రం ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. స్టిల్ ఆ సీన్ ప్రెడిక్టబుల్గా ఉంటూ అంత గ్రేట్గా ఉండకపోయినా కూడా రావు రమేష్ గారి యాక్టింగ్ వల్ల మీకు ఆ సీన్ కొంచెం ఎన్హాన్స్ అయినట్టుగా కనిపిస్తుంది. మంచిగా నవ్వొచ్చే సీన్స్ కొన్ని ఉంటాయి, బట్ స్టిల్ ఇంకొంచెం బాగా రాసుంటే మంచిగా ఉండే కదా అని ఒక ఫీల్ అయితే వస్తుంది. అంటే డైలాగ్ విషయంలో కాదు, సీన్ విషయంలో డైలాగ్స్ పర్ఫెక్ట్గానే ఉన్నాయి, క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. సరే, రైటింగ్ పాయింట్ పక్కన పెట్టేసి నార్మల్గా చూసుకుంటే ఈ సినిమా కనుక మీరు చూడాలనుకుంటే మీ ఎక్స్పెక్టేషన్స్ నార్మల్గా ఉండాలి. దాంతోపాటు రావు రమేష్ గారి మీద ఫోకస్ అయి ఉన్న ఫిల్మ్ చూడబోతున్నాం, కొంచెం ఎంటర్టైన్ అవ్వబోతాం తన వల్ల అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా హ్యాపీ అవుతారు, సాటిస్ఫై అవుతారు. కానీ ఇంకేదో డిఫరెంట్గా ట్విస్ట్లు టర్న్లే ఉండిపోతాయని మీరు అనుకుంటే మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. అంటే మీరు ట్రైలర్ చూసే ఉంటారు కదా, ట్రైలర్లో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటో సెట్ చేసి పెట్టారు, దాని మీదనే ఉంటుంది సినిమా అంతా. దాంట్లో కొంచెం ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి, బట్ పర్లేదు, బాగానే తీసుకెళ్తారు. డ్రామా కూడా బాగానే బిల్డ్ చేస్తారు, కానీ అంత గ్రేట్గా అటాచ్ అయినట్టు అనిపించదు. కేవలం రావు రమేష్ గారి క్యారెక్టర్ మాత్రం, అదే ఆ సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ మాత్రమే ఎక్కువగా కనెక్ట్ అవుతుంది మనకి. దాంతోపాటు పక్కన జరిగే ఒక కైండ్ ఆఫ్ నిబా లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది, బట్ అంటే అది కావాలని అలా పెట్టారులేండి. అది అంతగా పెద్దగా మనకు కనెక్టింగ్గా ఏం అనిపించదు. మెయిన్ ఫోకస్ అంతా రావు రమేష్ గారి మీద పెట్టారు అండ్ అలాగే ఉంటుంది కూడా. సో మీ ఎక్స్పెక్టేషన్స్ని నార్మల్గా పెట్టుకోండి, మరి ఎక్కువ పెట్టేసుకోకండి. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, అమృతం సీరియల్లో మన అమృతం క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్ గారు, అమృతం క్యారెక్టర్ చేసిన హర్షవర్ధన్ గారు అమృతంలో బాస్ అండ్ సర్వం ఏమో సర్వెంట్ కదా, ఐ మీన్ వర్కర్, ఎంప్లాయీ కదా. ఈ పాయింట్ని ఈ సినిమాలో కావాలని చేశారో లేకపోతే యాక్సిడెంటల్లీ అయిందో రివర్స్ ఉంటుంది. సర్వం దగ్గర హర్షవర్ధన్ గారు పనిచేస్తారు ఈ సినిమాలో. ఆ పాయింట్ కొంచెం నాకు ఫనీగా అనిపించింది. ఇది కావాలని చేసిందో లేకపోతే యాక్సిడెంటల్ అయిందో తెలియదు, కానీ నాకైతే కొంచెం క్రేజీగా అనిపించింది అది. సరే, అదండి మ్యాటర్. మరి దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా.